శ్రీ గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. భరతవర్ష ఛానల్ వారు 5 సంవత్సరాలు నిండుతున్నటువంటి సందర్భంగా సంఘర్షణ నాదేశం అనేటువంటి కాన్క్లేవ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా భరతవర్ష ఛానల్ CEO గారైనటువంటి దువ్వాడ శివప్రసాద్ గారికి మా నారాయణ స్మృతి పూర్వకముఖంగా శుభాశీస్సులు అందజేస్తున్నాం. అందరికీ విహితమైనటువంటిది ధర్మో రక్షతి రక్షితః. సంఘర్షణ నాదేశం కోసం అనే ఒక హెడ్డింగ్ పెట్టుకొని ఉన్నారు. ధర్మం కోసం సంఘర్షణ ఎవరికి తప్పదు. ధర్మం కోసం మనం పడే సంఘర్షణకు దేశం కోసం పడేటువంటి దేశంలో ధర్మం కోసం చేసేటువంటి సంఘర్షణ ఉత్తమమైనటువంటి సంఘర్షణ. దీన్నే త్యాగము అని వేదం పిలుస్తున్నది. ఇది పోరాటంతో కూడుకున్నటువంటి త్యాగం ఒక పక్క ప్రజలందరూ చేస్తే, దైవ తపస్సు కొరకు చేసేటువంటి త్యాగాన్ని యతులందరూ చేస్తూ ఉంటారు. ఈ రెండూ కూడా ఉత్కృష్టమైనటువంటివి అని మనకు ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లోకంలో ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకోబోతూ వీరి కొన్ని వీడియోలు మేము శివప్రసాద్ గారైన మీ వీడియోలు కొన్ని మేము చూసాం, మా వాళ్ళు చూపించారు. ఈ సందర్భంగా చాలా తమరి యొక్క ధర్మనిష్టను మేము ఈ యొక్క అంశంగా మనస్సులో సంతోషంగా మీకు ఆ నారాయణ స్మృతి రక్షను అందజేస్తున్నాం. ఎందుకంటే ధర్మానికి ఎంత గొప్పతనం ఉందో అంత ప్రమాదం కూడా ఉన్నది కనుక ఆ ధర్మాన్ని రక్షించటంలో, ఆ రక్షించేటువంటి ప్రయత్నంలో మీ సత్యనిష్టకు పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. ఇది ఈ కాన్క్లేవ్లో మా మనసా వాచ కర్మణ తమరికి ఆశీర్వచనాలు, తమరికి సహకరిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఇంకా బలము ఆయురారోగ్యము అందాలి. ఈ కాన్క్లేవ్ వీక్షించటానికి వస్తున్నటువంటి వారికి అందరికీ కూడా మీ ప్రయత్నము వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అనేటువంటి మీ మనో అభీష్టం సిద్ధించాలి అని మేము ఆశీర్వచన పూర్వకంగా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహాన్ని అందజేస్తున్నాం. 2 వాక్యాలు ధర్మం గురించి చెప్పుకుందాం. ధర్మము అనేటువంటి విషయమునందు ఈరోజు చాలా రకాలైనటువంటి ఊహాపోహలతో జీవిస్తున్నారు. అది ఒక మతమని, అది ఒక జాతికి మాత్రమే సంబంధించిందని, లేదు అనుకుంటే అది దైవక్రియ అని, అది ఏదో ఒక పాషండమైనటువంటి విధానమని కొందరు, లేదు మిగిలినటువంటి వారందరూ కూడా దేశానికి మన ధర్మము ప్రాణము అని నమ్మేటువంటి కోటి కూడా ఉన్నది. ఈ ధర్మాన్ని మనం ఆచరించడం ఎలా, యువతకు ఈ ధర్మం ఎలాగా సిద్ధిస్తుంది, యువతయే ధర్మాన్ని రక్షించటానికి ప్రాణము అని మనకి ఏ ప్రమాణాలు సూచిస్తున్నాయి, ఇవన్నీ కూడా విస్తీర్ణమైనటువంటి వ్యాఖ్యానమైనప్పటికీ కూడా మనం ఈ కొద్ది సమయంలో మనం వేదపరంగా, శాస్త్రపరంగా, దేశపరంగా అందులో ఉన్నటువంటి యథార్థాన్ని 2 ముక్కల్లో మనం చెప్పుకుందాం. భారతంలో ధర్మరాజు వారు ఒక మాట అడుగుతున్నారు, కో ధర్మ సర్వధర్మాణం ధర్మాధిక తమో మతః. ఇక్కడ వారు అడిగినటువంటి భీష్మ పితామహున్ అడిగినటువంటి మాట కో ధర్మ సర్వధర్మాణం ధర్మాధిక తమో మతః. గీతాశాస్త్రంలో కృష్ణ పరమాత్మ స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నారు. అంటే ధర్మానికి అనేక రూపాలు ఉన్నాయ్యా. ఇది కేవలము ఒక్కదాని యందు మాత్రమే ధర్మ శబ్దాన్ని అన్వయించటానికి వీలు కుదరదు. శరీర ధర్మం అని పిలువబడుతున్నది. ఆ శరీరము పుట్టిన తర్వాత బాల్య ధర్మము అని మళ్ళీ ఆ శిశువుకున్నది. తర్వాత విద్యాభ్యాస కాలానికి వచ్చేటప్పటికి విద్యాధర్మాలు, శిష్య ధర్మాలు ఉన్నాయి. అక్కడ మళ్ళీ గురుధర్మాలు ఆపాదింపబడతాయి. నువ్వు విద్య చదువుకొని బయట వచ్చిన తర్వాత యవ్వనంలో నువ్వు ఉండగా నీ శరీర భావనలకు కాలధర్మాన్ని అనుసంధింపజేసి నువ్వు ప్రవర్తించవలసినటువంటి తీరుకు ఇది దేశధర్మం అని పిలువబడుతోంది, ఆచార ధర్మాలు అని చెప్పబడుతున్నాయి. అలాగే నువ్వు వార్ధక్యాన్ని సంసారం తీసుకున్నావు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళావు, నీకు గృహస్థ ధర్మాలు పాటించాలి. అలాగాని దేశ ధర్మాలు వదిలేయమని ఎక్కడా చెప్పరు. దేశం బాగుంటే నువ్వు బాగుంటావు
అనేటువంటి విషయము మనకు కొన్ని ప్రమాణాల్లో కూడా ఎన్నో పురాణాల్లో దేశమే ప్రధానమైనటువంటి ధర్మము, దేశమాన రక్షణయే ధర్మము. మనకు ప్రమాణంగా చూస్తే స్వధర్మో నిధనం శ్రేయ, నువ్వు పుట్టినటువంటి ఊరు, నీ పెద్దలు చెప్పినటువంటి సంప్రదాయము, నీ ఊరి యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి లక్ష్యము నీలో ఉన్నాయి అంటే నువ్వు సనాతన ధర్మాన్ని ఆచరించినట్టే. ఆ తర్వాత నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావా, యజ్ఞాలు చేస్తావా, దానాలు చేస్తావా, క్షేత్ర అంటే ఆధ్యాత్మిక ధర్మాలు వేరు, తర్వాత మళ్ళీ అధ్యయన ధర్మాలు వేరు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ కేటగిరీని కూడా 3 భాగాలుగా విభజించారు. దేశ కాల దేహ విపరీతాది ధర్మములు అని 4 భాగాలు ఉన్నాయి. ఈ దేశ ధర్మం అనేటువంటిది మనకు రక్షణా వ్యవస్థతో ఆచార వ్యవస్థతో ముడిపడి ఉన్నది. కాబట్టి రక్షణా వ్యవస్థ బలం ఉన్నంత వరకు రక్షించాలి అంటే యువతకు ధర్మం మీద బాధ్యత కంటే కూడా విధి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఆచార వ్యవస్థ దేశం మీద ఉన్నది. మన దేశానికి హైందవం అనేటువంటి ఆచారం. మన దేశంలో ఉండేవాళ్ళు ఈ కట్టు, ఈ బొట్టు, ఈ ఆచారములు, ఈ పండగలు వ్యవహరించాలి, ఈ పండగలను ఆచరించాలి. ఇది ఆచారం. రెండవది కాలధర్మం అండి. ఈ కాలధర్మం 3 రకాలుగా ఉంటుంది. భూతకాలము, భవిష్యకాలము, వర్ధమాన కాలం అని 3 రకాలు. ఈ భూతకాలం అంతా కూడా గడిచిపోయిన కాలము అంటే వార్ధక్యంలో ఉన్న వారి కాలాన్ని మనం తీసుకుంటాం. వారు ఏం చేయాలి? ఆధ్యాత్మిక ధర్మాన్ని ఆశ్రయించి శాంతంగా బతకడానికి కావలసినటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తే, వాళ్ళు శాంతంగా బతకడానికి యువకులైనటువంటి వారు ఏం చేయాలి అనే విషయాన్ని వర్ధమాన ధర్మం సూచిస్తుంది. తర్వాత భవిష్యకాలం కూడా ఒకటి ఉంది. భవిష్యకాలంలో అంటే పుట్టబోయేవారు, లేదు అంటే నేడు పుట్టి యవ్వనావస్థలోకి రానటువంటి వారు, వారికి బలం లేదు, వారిని మనం తయారు చేయాలి. మనకు అందించి వెళ్ళిన వారికి ప్రశాంతతను చేకూర్చాలి. ఇది కూడా కర్తవ్యం, ఇది కూడా ధర్మమే. మూడవది దేశము, కాలంలో వర్ధమానం అంటే దేశము యొక్క వర్ధమాన కాలంలో ధర్మమంతా ఎవరి మీద ఆధారపడింది? యువత మీద ఆధారపడింది. యువత మీద ఎలాగా ఆధారపడింది అంటే, నాయన ఎవరో ఒకరు, ఇప్పుడు మన ఈ ఛానల్లో వీరు కాంక్లేవ్ చేస్తున్నట్టుగా మనము ఈనాడు దేశంలో చూస్తే ఒక 4-5 ఛానల్స్ వారు ఉన్నారు. మేము వీరిని కూడా ఒక సాధు సంతు పరిషత్తులో వారిని చూడటము, వారికి మైసూరు దత్తపీఠం వారు సనాతన దత్తబంధు అనేటువంటి బిరుదుతో సత్కరించటం కూడా మేము చూసాము, విన్నాము, ఆనందించాము. వారి పోరాటం కూడా బాగా ఉధృతంగా చేస్తూ సనాతన ధర్మము యొక్క శ్వాసగా వారు జీవిస్తున్నటువంటి ఆ బాధ వారిలో మాకు తెలుస్తున్నది. ఆ 2-3 వీడియోలు చూసాము. అందుకొరకు మేము వారు పిలిచినటువంటి ఈ కాలంలో మఠంలో మాకు పెద్దలచే గురువులచే విధించినటువంటి విధినందు కార్యమునందు నిష్ట కలిగి ఆ కార్య వ్యవహారమునందు సమయము లేక తమరికి మాధ్యమంగా ఈ సందేశాన్ని పంపించే ఈ ప్రయత్నంలో వర్ధమాన కాలంలో యువకులైనటువంటి వారిని యువతులకు అందరికీ క్షేమదాయకంగా ఉండేటువంటి ధర్మబోధలో యువకులు చాలా ప్రాధాన్యమైనటువంటి పాత్ర పోషించటానికి ముఖ్య స్థానంగా వీరున్నందుకు అందుకే యువకుల గురించి ఎక్కువ చెప్తున్నా. ధర్మాన్ని కాపాడటం ఎందుకు కాపాడాలి? యువత అంటే బాధ్యత మీ మీద ఉన్నది కనుక, అది మీకు బాధ్యతయే కాదు కర్తవ్యము కనుక 13కు యవ్వనం ప్రారంభమవుతుంది, 52కు యవ్వనము మనకు తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో చేసేటువంటి రక్షణ ధర్మరక్షణ. ఆ తర్వాత ధర్మ జిజ్ఞాస కలిగిన దేహం మనకు ఉపయోగపడదు కనుక మనము ఎక్కడెక్కడ ధర్మానికి కావలసినటువంటి స్ఫూర్తిని పొందాలో అవన్నీ కూడా దేశంలో ఈనాడు మెండుగా జరుగుతున్నాయి. అందరూ కూడా ధర్మబుద్ధితో ధర్మం వైపు అడుగులేస్తూ వారి వారి బాధ్యతలను కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఇలాంటి కాంక్లేవ్స్ జరుగుతూ ఉండాలి. మరొక సందర్భంలో తప్పకుండా మేము సమయాన్ని కొంచెం మాకు పూర్వసూచనగా ఏదైనా విషయం మాకు అందితే మరొకసారి సందర్భంలో తప్పకుండా మేము కార్యక్రమం జయప్రదం చేసే ప్రయత్నం చేస్తామని మాట ఇస్తూ, ఈ కార్యక్రమం మీ ఏ సంకల్పంతోనైతే సంఘర్షణ నా దేశము అని ప్రమాణ వాక్యం పెట్టుకున్నారో, ధర్మో రక్షతి రక్షితః అది పురాణానికి వాక్యం, వేదాలకు మహావాక్యాలు ఉన్నాయి. అలాగనే మీ యొక్క కాన్క్లేవ్కి ఏదైతే సంఘర్షణ నా దేశము అని ఉన్నారో ఆ నా దేశం అని పిలువబడేటువంటి అహం బ్రహ్మాస్మి, నా దేశమే అహం బ్రహ్మాస్మి. ఈ దేశం బ్రహ్మము, ఆ దేశమే నువ్వు, ఆ నీ యొక్క దేశమే అహం బ్రహ్మాస్మి. దాన్నే మనం ఏమనుకోవాలి? ఈ దేశం పరమాత్మ అయితే దేశం కోసము ఉపాసించేటువంటి భక్తుడు రక్షకుడు, యువకుడు,
ధర్మిష్ఠి. ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి వేదవచనం. అంటే లోకానికి చెప్తున్నటువంటి మాట ధర్మం ఒక్కటే, అది లోకానికి ప్రతిష్టగా ఉన్నది. ఆ ప్రతిష్టను మనం కాపాడుకోవాలి. ఆ ప్రతిష్టను కాపాడేటువంటి ఏ అంశాలు ఈ యొక్క కాన్క్లేవ్ లో జరగాలో అవన్నీ చంద్రమౌళీశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత మీకు ఆ పుష్టిని కలుగుగాక. అందుకే మనం అంటూ ఉంటాం వేదవాక్యంలో కూడా, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. నాయన, శరీరంలో దుర్వాసనలు అంటే చెడు తలంపులు ఉండకూడదు, ధర్మాన్ని రక్షించేటువంటి పుష్టి కావాలి. ఆ చెడు తలంపులు లేని పుష్టి ఈనాడు యువతకు ఈ కాన్క్లేవుల ద్వారా కలగాలి. తద్వారా మీ యొక్క అభిమతం ఏదైతే సంకల్పం చేస్తున్నారో అది విజయాన్ని పొందాలి అని ఆశీర్వదిస్తూ, మరొక సందర్భంలో మరొక కార్యక్రమంలో మనమందరము కూడా ధర్మచింతన చేసుకునే అవకాశం తరచూ పరమాత్మ ఇస్తూ, ధర్మాన్ని ఆచరించే శక్తి మనకు కావాలి అని మనస వాచ కర్మణ ఈ వాక్యాలు సభా మధ్యస్థంగా పెట్టి స్వస్తి పలుకుతూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.